ఐపీఎల్ హిస్టరీలోనే ఎప్పుడూ వినని అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో కంప్లీట్గా షేక్ చేసేస్తుంది. లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంక్ యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఎలాగైనా తమ టీంలోకి తెచ్చుకోవాలని ఒక రేంజ్లో క్రేజీ స్కెచ్ వేశారు. వైభవ్ తన లక్నో టీం తరపున ఆడటానికి సంజీవ్ గోయంక ఏకంగా 28 కోట్ల రూపాయల భారీ ఆఫర్ని తెరపైకి తెచ్చినట్లు టాక్ నడుస్తుంది. అంతటితో ఆగకుండా వైభవ్ పేరెంట్స్ను ఒప్పించడానికి ఆయనే ఏకంగా ఒక బ్లాంక్ చెక్ ఆఫర్ చేశారట. అంటే ఆ చెక్ మీద వాళ్ళు ఎంత అమౌంట్ అయినా రాసుకోవచ్చు. అంతలా సంజీవ్ గోయంక యంగ్ ప్లేయర్ కోసం పట్టుబట్టారు. ఈ ఆఫర్ల పరము ఇక్కడితోనే అయిపోలేదు. వైభవ్ని తమ వైపు తిప్పుకోవటానికి ముంబైలో ఒక లగ్జరీ బిగ్ హౌస్తో పాటు లక్నో సూపర్ జైంట్స్ టీంకి సంబంధించిన 5% షేర్లను కూడా వైభవ్ పేరెంట్స్ పేరు మీద రాసిస్తాని గోయంక ఓపెన్గా ఆఫర్ ఇచ్చినట్లు ఇన్సైడ్ టాక్ అనమాట. ఈ క్రేజీ డీల్ గురించి మాట్లాడడానికి సంజీవ్ గోయంక స్వయంగా వైభవ్ని తన ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆ మీటింగ్లో గోయంక ఇచ్చిన ఈ మెగా ఆఫర్లను చూసి వైభవ్ కూడా కాస్త ఆలోచనలో పడ్డాడని, ఈ బిగ్ డెసిషన్ తీసుకోవటానికి తనకు కొంచెం టైం కావాలని గోయంకని అడిగినట్లు టాక్ నడుస్తుంది. సో ప్రెసెంట్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్నాడు. లక్నో ఓనర్ ఇంత ఓపెన్గా డీల్ మాట్లాడుతుంటే రాజస్థాన్ రాయల్ ఓనర్స్ మాత్రం వైభవ్ని ఏ మాత్రం వదులుకోవటానికి ఇష్టపడట్లేదు. ఈ హిస్టారికల్ ట్రేడింగ్ జరగకూడదని ఆర్ఆర్ మేనేజ్మెంట్ గట్టిగానే ట్రై చేస్తుంది. బట్ ఐపీఎల్ రూల్స్ ప్రకారం అల్టిమేట్గా ఫైనల్ డెసిషన్ అనేది పూర్తిగా ప్లేయర్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ తీసుకోబోయే ఆ డెసిషన్ పైనే ఉన్నాయి. ఒకవేళ వైభవ్ కనుక ఈ ఆఫర్కి ఓకే చెప్తే ఇది ఐపీఎల్ హిస్టరీలోని బిగ్గెస్ట్ ట్రేడింగ్ రికార్డ్ అవుతుంది. మరి వైభవ్ లక్నో టీంలోకి వెళ్తే బాగుంటుందా లేదా రాజస్థాన్ రాయల్స్లోనే కంటిన్యూ అవ్వాలా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్లో షేర్ చేయండి.